నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురి ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన 16 మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కసా నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకి అంటే ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం. 75 ఏళ్ల వయసులో 70 దాటాక, కానీ 75 ఏళ్ల వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలుపెరగకుండా కసా పొడుస్తున్నాడు. నిన్నటిదాకా మనం అనుకున్నాం రామారావు గారినే పొడిచాడని, కానీ ఓట్లు వేయించుకున్నటువంటి 16 మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందనం అన్నాడు, ఇద్దరికి వేస్తా అన్నాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు, కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000 కోస్తే వీళ్ళు 2000 కోస్తున్నారు. ఇవాళ అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధన్నారు, వెన్నుపోటు కసక్కుమని పొడిచారు. లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి అంటే టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, టాక్సీ డ్రైవరు లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు. 1 సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకి వేసారు. జగన్ వేసినతో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు, పేదలకు ఇల్లు పోటు పొడిచారు. ఇల్లు కట్టేదాకా డబ్బులు ఇస్తామని చెప్పారు 5 లక్షలు. ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. వాళ్ళకి ఆశ పెట్టి వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి అరాకొరగా జగన్ గారు ఇచ్చిన 6,000 చిల్లర కాకుండా వీళ్ళకి 8,000 9,000 ఇచ్చి ఆడితో మమా అనిపించారు. ఏంటి వీళ్ళు చేసింది? పొడవంది ఎవడికి? ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఒక్క బ్రాందీ అలవాటు ఉన్నోడికి, సారా అలవాటు ఉన్నోడికి తప్పితే అందరినీ వెన్నుపోటు పొడి చేశారు, అందరికీ మోసం చేశారు, అందరికీ ద్రోహం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తాం మన కర్మ, వెన్నుపోటు పొడిచారు, అందరికీ పొడిచారు, అందరినీ మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని బ్రాండ్లు ఇచ్చాము, నాణ్యమైన మందు, సరసమైన రేట్లకు అని చెప్పానంటే వాళ్ళొక్కళ్ళకే మంచిది ఇస్తున్నారు, బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు జల్లేసిన పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో ప్రాంతంలో సొంత లిక్కర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలని తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసి అంటే 16 మాసాల్లో ఇవాళ అంటే ప్రజలకి ఏ మందు తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందేశారు, బూమ్ అన్నారు. అడవాడు ఒక సినిమా వాడు మాట్లాడతాడు, సినిమాలోనేమో కిరాతకమైనటువంటి పాత్రలు వేస్తాడు, రేపులు, మర్డర్లు, వంచనలు, ద్రోహం, తప్పుడు పనులు చేసే పాత్రలు వేసేటువంటి ఒకడు ఉన్నాడు. ఆడితో చేయించారు బూమ్. ఈ భూమి ఎక్కడదని? అరే నానా బూమ్ ఇప్పుడు కూడా ఉంది. బూమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా బూమ్ ఉంది. అసలు బూమ్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఆ బూమ్ అయిపోయింది. ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. స్పెషల్ స్టేటస్ అమ్మారు మొన్నటిదాకా, ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. సూపర్ 6 అమ్ముతున్నారు, నాణ్యమైన మందు కూడా అమ్ముతున్నారు. ఏది బ్రాండ్? ఇది నాణ్యమైన మందు అనే బ్రాండ్. ఇవాళ ఆఖరికి మందు బాబులను కూడా మీరు వెన్నుపోటు పెట్టి ద్రోహం చేసిన పరిస్థితి. ఇవాళ మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లే ఇవాళకి బ్రాండీ షాపులు ఎందుకు దొరుకుతున్నాయి? అదే బూమ్ ఎందుకు దొరుకుతుంది? మళ్ళీ కొత్తగా సూపర్ 6 ఎందుకు వచ్చింది? స్పెషల్ స్టేటస్ అన్నారు, ఇ అన్నారు, గవర్నర్ అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, అవన్నీ దొరుకుతున్నాయి. ఆడితో పాటు సూపర్ 6 కూడా దొరుకుతుంది. అప్పుడు మరి ఆ యాగవా? మరి జే బ్రాండ్లు అన్నారు, జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ డిస్టిలరీలు తయారై వచ్చింది, అది ఏ బ్రాండ్ అన్నామని. కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా. ఏం చేస్తారు? జనాల్ని ఏం చేద్దామని? మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా. చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడో లేడయ్యా. చివరికి మందు బాబులు మీరు అతను నమ్మారు. ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు. ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి, అన్నీ పరీక్ష చేయండి, సీలు కరెక్టా కాదో చూసుకోండి. అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా మూత తీసి వాసన చూపించాకే మీరు తాగండి. ఏం చెప్తాం? వాసన కూడా అట్టా ఉందో లేదో మనకు తెలియదు. ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా
ఏం చేశారో తెలియదు, ఆఫ్రికా మందు. కాబట్టి తాగకుండా ఉంటే మంచిది. లేదు తాగలేకపోతే నరాలు లాగేస్తున్నాయి, చంద్రబాబు అలవాటు చేసేసాడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపార ఆరా తీరా చూసి సీసాని 100 సార్లు పరీక్ష చేసి అవసరమైతే భూతద్దాలు కొనుక్కుని సీసాని జాగ్రత్తగా పరిశీలించి అవి దొంగ సీడ్లా, ఏ సీడ్లా, నకిలీ సీడ్లా, నకిలీ సీసానా జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త.